హరీష్ అకాడమీ సమ్మర్ స్పెషల్ ఆఫర్. జేపీఓ గ్రామ పాలనాధికారి, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జేఎల్డీఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ ఏప్రిల్ 25 నుండి మే 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. 2 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వేవ్స్ సమ్మిట్, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. భారతదేశంలో ఎంటర్టైన్మెంట్ సెక్టార్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో రంగాన్ని, వీడియో గేమింగ్ రంగాన్ని, వర్చువల్ రియాలిటీ అటువంటి సెక్టార్ని అభివృద్ధి చేయడానికి తొలిసారిగా ఫస్ట్ వేవ్స్ సమ్మిట్, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ని ముంబైలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ మొదలైంది, మే 1న మొదలైంది. మే 1 నుంచి మే 4 వరకు జరగబోతూ ఉంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ సదస్సు, ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశము భారతదేశాన్ని ఎంటర్టైన్మెంట్ సెక్టారు అలానే మీడియా రంగంలో లీడర్గా, గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దడమే ఈ సమావేశము, ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశము. ఇది థీమ్ వచ్చేసి, ఈ వేవ్స్ సమ్మిట్ థీము కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్ అనే ఒక థీమ్తో నిర్వహిస్తూ ఉన్నారు. కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్. ఈ సమ్మిట్లో భాగంగా సుమారుగా 90 దేశాలకు చెందిన 10,000 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అందులో ఇండస్ట్రీ లీడర్లు, గవర్నమెంట్ హెడ్సు, స్టార్టప్సు, ఇన్నోవేటర్సు అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ ఇండియా క్రియేటివ్ ఎకానమీలో, ఈ వీడియో గేమింగ్ అటువంటి సెక్టార్లో ఆల్రెడీ దూసుకొని పోతూ ఉంది. ఇక్కడ ఒక టర్మ్ ఉంటుంది, క్రియేటివ్ ఎకానమీ. ఇది చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్స్లో. క్రియేటివ్ ఎకానమీ అనగా ఏమి? ద టర్మ్ క్రియేటివ్ ఎకానమీ, వాట్ డస్ ఇట్ స్టాండ్స్ ఫర్ అని. క్రియేటివ్ ఎకానమీ అంటే మన మేధో హక్కులకు సంబంధించి, మన ఇన్నోవేషన్, మన నూతనాత్మకకు సంబంధించిన ఎకానమీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ రియాలిటీ, వీడియో గేమింగ్ సెక్టార్స్ అన్నీ ఇందులో వస్తాయి, క్రియేటివ్ ఎకానమీ. ఇక అలానే ఈ సమ్మిట్లో భాగంగా భారతదేశంలో ఐఐటీల తరహాలో, ఐఐటీలు ఐఐఎంల తరహాలో 400 కోట్లతో ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ని కూడా లాంచ్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ముంబైలో 400 కోట్లతో స్టార్ట్ చేశారు. ఇది ఈ వేవ్స్ సమ్మిట్ గురించి. నెక్స్ట్ వన్, క్యాస్ట్ సెన్సస్, కులగణన. భారత ప్రభుత్వము సెన్సస్తో పాటు, పాపులేషన్ సెన్సస్తో పాటు దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ను, కులగణనను నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది, నిర్ణయించింది. దీనికి సంబంధించి యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు, రాబోయే పాపులేషన్ సెన్సస్తో పాటు మేము క్యాస్ట్ సెన్సస్ను కూడా నిర్వహిస్తామని చెప్పేసి. ఈ కులగణన, ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. భారతదేశంలో వివిధ పార్టీలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాయి, క్యాస్ట్ సెన్సస్ చేయండి, భారతదేశంలో ఉన్న వివిధ కులాలకు సంబంధించి పర్ఫెక్ట్ డేటా, అక్యురేట్ డేటాని ఇవ్వండి. అలా ఇచ్చినట్లయితే, అలా పబ్లిష్ చేసినట్లయితే వివిధ కులాలకు సంబంధించి రిజర్వేషన్ ఫలాలు కావచ్చు, లేదంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కరెక్ట్గా కల్పించడానికి, వాళ్ళకి తగ్గట్టుగా కల్పించడానికి ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక క్యాస్ట్ సెన్సస్, పాపులేషన్ సెన్సస్ విషయానికి వస్తే, భారతదేశంలో తొలిసారిగా బ్రిటిష్ టైంలో ఈ క్యాస్ట్ సెన్సస్ని నిర్వహించారు. 1881 నుంచి 1931 మధ్య బ్రిటిష్ పీరియడ్లో క్యాస్ట్ సెన్సస్ని, పాపులేషన్ సెన్సస్తో పాటు దీన్ని నిర్వహించేవాళ్ళు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్ సెన్సస్ని నిర్వహించడము, క్యాస్ట్ సెన్సస్ని కండక్ట్ చేయడము మానేశారు. ఇక పాపులేషన్ సెన్సస్ విషయానికి వస్తే, భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తొలిసారిగా 1951లో జనాభా గణన చేశారు. ఇక 1961లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు చెప్పింది, మీరు మీ రాష్ట్రాల్లో సర్వేలు చేసుకోండి, ఓబీసీల లిస్టుని ప్రిపేర్ చేసుకోండి, దానికి తగ్గట్టు బెనిఫిట్స్ ఇచ్చుకోండి అని చెప్పేసి 1961లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక
2011లో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలిసారిగా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ పేరిట 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ పేరిట ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ సర్వేలో డేటాని 2016లో ప్రకటించారు, దీనికి సంబంధించిన డేటాని. అయితే ఈ డేటా అనేది కేవలము ఆర్థిక డేటా, ఎకనామిక్ డేటాకు సంబంధించి పబ్లిష్ చేశారు, కానీ కులాల వారీగా ఎంతమంది జనాభా ఉన్నారని చెప్పేసి ఇది ప్రచురించలేదు. అందుకే ఇది లాంగ్ స్టాండింగ్ డిమాండ్ అని చెప్పవచ్చు. ఈవెన్ 1951లో 1951లో పాపులేషన్ సెన్సస్ చేసినప్పుడు క్యాస్ట్ సెన్సస్ని నిర్వహించలేదు. అయితే కేవలం ఎస్సీలు ఎస్టీలకు సంబంధించిన డేటాను మాత్రమే పబ్లిష్ చేశారు. ఇక 2016లో ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ సంబంధించిన డేటాని పబ్లిష్ చేశారు. ఇక ఇండియాలో క్యాస్ట్ సెన్సస్ని తొలిసారిగా నిర్వహించి ఆ డేటాని పబ్లిష్ చేసినది బీహార్ రాష్ట్రము. ఆ తర్వాత తెలంగాణ ఇటీవల క్యాస్ట్ సెన్సస్ డేటాను విడుదల చేసింది. సో ఓవరాల్గా ఇండియాలో బీహార్, తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ డేటాను నిర్వహించి పబ్లిష్ చేశారు. కర్ణాటకలో ఆ సర్వే చేశారు, కానీ ఇంకా దానికి సంబంధించిన డేటాను ఇవ్వలేదు. సో ఇది క్యాస్ట్ సెన్సస్కి సంబంధించి. నెక్స్ట్ వన్, మౌలిక వసతులకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు సంబంధించి యూనియన్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకునింది. నేషనల్ హైవే 6 పేరిట యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ హైవే 6 జాతీయ రహదారి 6లో భాగంగా అస్సాం నుంచి మేఘాలయకి ఒక గ్రీన్ఫీల్డ్ హై స్పీడ్ కారిడార్ని నిర్మించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది. దానికి సుమారుగా 22,864 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. ఈ ప్రాజెక్టు అస్సాంలోని సిల్చార్ దగ్గర ఉన్న పంచగ్రామ నుంచి మేఘాలయలోని షిల్లాంగ్కు దగ్గరలో ఉన్న మాలింగ్ కంగ్ అనే ప్రాంతం మధ్య పోతూ ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇక్కడ ఈ ప్రాజెక్టు ద్వారా బెనిఫిట్ ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, ముఖ్యంగా త్రిపురకి, మిజోరంకి, మణిపూర్కి, ఈ అస్సాంకి కనెక్టివిటీ పెరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది NH6, దీనికి కేటాయించిన బడ్జెట్ 22,864 crore. ఇది ఓవరాల్గా 166.8 కిలోమీటర్లు, 166.8 కిలోమీటర్ గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పవచ్చు. గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా నిర్మిస్తున్న హైవే. ఈ 166 కిలోమీటర్లో 144 కిలోమీటర్సు మేఘాలయలో 144 కిలోమీటర్సు, 22 కిలోమీటర్సు అస్సాంలో ఉంటుంది. సో ఎక్కువ భాగము మేఘాలయలోనే ఈ హైవేని నిర్మిస్తూ ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 46వ ప్రగతి మీటింగ్కి సంబంధించి అధ్యక్షత వహించి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూ చేశారు. ప్రగతి అంటే ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఇది రియల్ టైమ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ICT బేస్డ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేస్డ్. ఇది 2015లో దీన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ప్రభుత్వము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంటు అలానే స్టేట్ గవర్నమెంట్స్ ఇందులో భాగమై ఉంటాయి. కోఆర్డినేషన్ అనమాట, సెంటర్కి స్టేట్స్కి కోఆర్డినేషన్తో ఇది పనిచేస్తుంది. ఈ ప్రగతి ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ఉన్న పౌరులకి సర్వీసెస్ని, ఈ గవర్నెన్స్ సేవల్ని పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్ మేనర్లో అందించడమే దీని ముఖ్య ఉద్దేశము. సో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 46వ ప్రగతి మీటింగ్ జరిగింది. గుర్తుపెట్టుకోండి, 46th ప్రగతి మీటింగ్. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని 8 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి 90,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను రివ్యూ చేశారు, సమీక్షించారు. అలానే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ప్రగతి ప్లాట్ఫామ్ కింద ఇప్పటి వరకు సోఫార్ ఇది మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 20 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను సమీక్షించడం జరిగింది. 370 ప్రాజెక్టులకు సంబంధించి 20 లక్షల కోట్ల ప్రాజెక్టులు, ఫర్ ఎగ్జాంపుల్ PM గతి శక్తి, అటువంటివన్నీ, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, అటువంటి ప్రాజెక్టులని రివ్యూ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. అది డిజిటల్ సదుపాయం, డిజిటల్ యాక్సెస్కి సంబంధించి. డిజిటల్ యాక్సెస్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం, రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ అనేది అంత సరిగా రావటం లేదు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కావలిస్తే. ఇది డిజిటల్ డివైడ్ అంటారు దీన్నే. ఈ డిజిటల్ అంతరాయాల్ని డిజిటల్ డివైడ్ అంటారు. ముఖ్యంగా ఈ డిజిటల్ డివైడ్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే వెనుకబడిన
వెనుకబడిన ప్రజలు, ముఖ్యంగా దివ్యాంగులు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేదో సకాలంలో వాళ్ళకి అవసరమయ్యే వాళ్ళకి అందుబాటులోకి రావాల్సిన సేవలు, ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ కానీ, ఏదైనా ఆధార్కి సంబంధించిన అథెంటికేషన్ కానీ అటువంటివి సకాలంలో పూర్తి కావన్నమాట. సో తద్వారా వాళ్ళు ఏమైపోతుందంటే వాళ్ళు ఈ ఇన్క్లూజివ్ గ్రోత్లోకి భాగం అవ్వరు, వాళ్ళు బయటే మిగిలిపోతారు, వాళ్ళ అభివృద్ధిలోకి భాగం అవ్వరు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రైట్ టు డిజిటల్ యాక్సెస్ అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్, డిజిటల్ డివైడ్ ఉండకూడదు, అందరికీ నెట్ కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి చెప్పింది. ఈ డిజిటల్ యాక్సెస్ అనేది రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21లో భాగము, అంతర్భాగము అని చెప్పింది. రైట్ టు లైఫ్ ఏమని చెప్తుంది? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు డిగ్నిటీ, గౌరవప్రదంగా జీవించే హక్కులో ఇది అంతర్భాగం అని చెప్పేసి చెప్తా ఉంది. దీనికి సంబంధించి తీర్పును సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ జేబీ పార్దీవాలా గారు, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనము తీర్పునిచ్చింది. అలానే దివ్యాంగులకు సంబంధించి డిజిటల్ కేవైసీ గైడ్లైన్స్లో కూడా మార్పులు చేయండి. ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికి ఒక దివ్యాంగురాలు బ్యాంకుకి వెళ్తే అక్కడ ఆమెకి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వలేదంట కొన్ని కారణాల వల్ల. సో ఇప్పుడు ఆ కేవైసీ గైడ్లైన్స్ కూడా మార్చండి అని చెప్పేసి చెప్పింది. ఇక ఇలాంటిదే ఇండియాలో గతంలో సుప్రీంకోర్టు రైట్ టు ఇంటర్నెట్ని కూడా ఫండమెంటల్ రైట్గా ప్రకటించింది. అంటే ఇంటర్నెట్ను పొందే హక్కు అందరికీ ఉంది. ఇది ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ, అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద అందరికీ రైట్ టు ఇంటర్నెట్ అనేది ఫండమెంటల్ రైట్ అని కూడా గతంలో సుప్రీంకోర్టు ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి రష్యా నార్త్ కొరియా చాలా దగ్గర అవుతా ఉన్నాయి రిలేషన్స్. రష్యా ఉత్తర కొరియా మధ్య తొలిసారిగా ఒక రోడ్ బ్రిడ్జ్ని నిర్మించబోతూ ఉన్నారు. ఆ రోడ్ బ్రిడ్జ్ తుమెన్ అనే రివర్ మీదుగా ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ తుమెన్ అనే రివరు ఏ దేశాల మధ్య న్యాచురల్ బార్డర్. ఈ తుమెన్ అనే నది రష్యాని నార్త్ కొరియాని విడదీసే ఒక సహజ సిద్ధమైన బౌండరీ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ తుమెన్ నది మీద ఈ రోడ్డు వంతెన నిర్మించడం ద్వారా ఇరు దేశాల మధ్య పీపుల్ ఎక్స్చేంజు, అలానే ఏవైనా గూడ్స్ ట్రాన్స్పోర్టు, టూరిజం పెరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు రోడ్డు వంతెనని నిర్మిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ తుమెన్ రివర్ పైన సోవియట్ కాలంలో కట్టిన ఒక రైలు వంతెన ఉందట, కానీ అది చాలా తుప్పు పట్టిపోయింది, డ్యామేజ్ అయిందని చెప్పేసి ఇప్పుడు రోడ్డు వంతెనను కూడా నిర్మించబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రష్యాకి నార్త్ కొరియా ఒక బార్డర్ కంట్రీ అని గుర్తుపెట్టుకోవాలి, తుమెన్ రివర్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇజ్రాయెల్ సిరియా పైన అటాక్స్ చేస్తూ ఉంది. సిరియా క్రైసిస్, వెస్ట్ ఏసియాలో ఈ సిరియా చాలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ సిరియాని అటాక్ చేయడానికి ముఖ్య కారణము సిరియాలో మైనారిటీ కమ్యూనిటీ అయిన డ్రూజ్లు అనే ఒక కమ్యూనిటీ, వాళ్ళు ఈ సిరియాలో మైనారిటీలు అనమాట. వీళ్ళు లెబనాన్లోను అలానే ఇజ్రాయెల్లోనూ ఉంటారు. డ్రూజ్ అనే ఒక కమ్యూనిటీ, ఒక ముస్లిం కమ్యూనిటీ అని చెప్పవచ్చు, మైనారిటీలు అక్కడ. అయితే వీళ్ళపైన అటాక్స్ చేస్తూ ఉన్నారు, సెక్టేరియన్ క్లాషెస్ వస్తూ ఉన్నాయట సిరియాలో. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ గారిని తరిమి కొట్టిన తర్వాత అక్కడ తీవ్రమైన సెక్టేరియన్ క్లాషెస్ మొదలయ్యాయి. ముఖ్యంగా రెండు కమ్యూనిటీల మధ్య, ఆలవైట్ వర్సెస్ ఈ డ్రూజ్ అనే కమ్యూనిటీ మధ్య. బషర్ అల్ అసద్ గారు ఈ అలవైట్ కమ్యూనిటీకి చెందినవారు. ఈ అలవైట్ అనేది ఒక షియా కమ్యూనిటీ, షియా వర్గము ఇది. సో ఇప్పుడు ఈ డ్రూజ్లపైన దాడులు ఆపకపోతే మేము ఇంకా అటాక్స్ చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇటువంటివి, ఈ ట్రైబ్స్, ఇటువంటి కమ్యూనిటీస్ వార్తల్లో ఉన్నప్పుడు మనము జస్ట్ అవి ఐడియా ఉండాలి. వాడు ఎలా అడుగుతాడంటే జాగ్రఫీలో ఈ కమ్యూనిటీ ఏ కంట్రీలో భాగం అని చెప్పేసి. అలవైట్లు, డ్రూజ్లు సిరియా, అదే రోహింగ్యాస్ అయితే మ్యాన్మారు, యెమెన్లో అయితే హూతీ రెబల్స్ అటాక్స్ చేస్తూ ఉన్నారు. అట్లా మనకి ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక కొన్ని ప్రాంతాలు కూడా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివేటప్పుడు క్యాపిటల్స్, కంట్రీస్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిరియా క్యాపిటల్ వచ్చేసి డామస్కస్,
అదే యెమెన్ ఎక్కువగా ఈ మధ్యన వార్తల్లో చూస్తూ ఉన్నాం. యెమెన్ క్యాపిటల్ అయితే సనా అనే ఒక ప్రాంతము. అలానే మనం ఉక్రెయిన్ ప్రాంతాన్ని ఈ మధ్యన ఎక్కువగా చదువుతూ ఉన్నాం. అక్కడ ఒక డాన్బాస్ రీజియన్ అని ఒకటి ఉంటుంది, డాన్బాస్ ప్రాంతము. ఇది ఉక్రెయిన్లో ఉంటుంది, డాన్బాస్ ఉక్రెయిన్. సో ఇవి మనకి డెఫినెట్లీ జాగ్రఫీలో అడుగుతాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనము ఆల్రెడీ గిగ్ వర్కర్స్కి సంబంధించి ఆ ప్రొవిజన్స్, ఆ చట్టాలకు డిస్కస్ చేసినప్పుడు ఇది తెలుసుకున్నాం. దానికి సంబంధించి భారతదేశంలో గిగ్ కార్మికుల సంక్షేమం కోసం మొదటగా చట్టం చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. మనం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు గిగ్ వర్కర్ల కోసము ఎన్ని చట్టాలు ఏ రాష్ట్రాలు చేశాయని చెప్పేసి. అవి కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే, మనం నిన్న అడిగిన క్వశ్చను రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించి. భారతదేశంలో తొలిసారిగా ఈ సంవత్సరం రామ్సార్ వెట్లాండ్ వైజ్ యూజర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే జయశ్రీ వెంకటేషన్ గారు. ఇక రామ్సార్ కన్వెన్షను ఫిబ్రవరి 2న ప్రతి సంవత్సరం వరల్డ్ వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. రామ్సార్ అనేది ఇరాన్లోని ఒక నగరం. ఈ ఫిబ్రవరి 2, 1971లో ఈ రామ్సార్ కన్వెన్షన్ని మనము అడాప్ట్ చేసుకున్నాం ప్రపంచం. ఈ సంవత్సరం థీమ్ 2025 థీమ్ వచ్చేసి, వరల్డ్ వెట్లాండ్స్ డే థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. చాలామంది దీనికి ఆన్సర్ చేశారు, రామ్సార్కి సంబంధించి, అలానే జయశ్రీ వెంకటేషన్ గారికి సంబంధించి. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య శిక్షణ కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసము ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యూనిసెఫ్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది, ఒక ఎంఓయు. యూనిసెఫ్ ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు స్కిల్లింగు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో యూనిసెఫ్ 3 యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను కూడా లాంచ్ చేసింది. 3 యూత్ డెవలప్మెంట్ సెంటర్స్. వాటి పేర్లు వచ్చేసి యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్, యూత్ హబ్, అలానే పాస్పోర్ట్ టు ఎర్నింగ్. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్, యూత్ హబ్, పాస్పోర్ట్ టు ఎర్నింగ్ అనే 3 ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా, ఈ ఎంఓఈలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని సుమారుగా ఎవరైతే డిగ్రీ, ఇంజనీరింగు, డిప్లొమా అలా చదువుతా ఉన్నారో వాళ్ళకి సుమారుగా 2 లక్షల మంది యువతకి స్కిల్లింగ్ ఇస్తారు ఈ ప్రోగ్రాంలో భాగంగా. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మే 1 ఇంటర్నేషనల్ లేబర్ డే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 11 ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించింది. 11 మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్క్స్. ఏపీలో ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఏపీ గవర్నమెంట్, 1 ఎంటర్ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ అని. అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వము టార్గెట్గా పెట్టుకునింది. అందులో భాగంగా 2028 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల్ని నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పుడు ఈరోజు 11 ఎంఎస్ఎంఈ పార్కుల్ని లాంచ్ చేశారు వర్చువల్గా. తొలి దశలో 40 ఎంఎస్ఎంఈ పార్కుల్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. తొలి దశలో 40 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల్ని అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. ఇక 11 ఎంఎస్ఎంఈ పార్కులు అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు నెల్లూరు జిల్లాలోని, దర్శి, పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లోని రాంబిల్లి ప్రాంతంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ను, అది కూడా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ ఇండియాలో ప్రోడక్ట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ముఖ్యంగా భారతదేశంలోని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రోడక్ట్ ఫేమస్గా ఉంటుంది. అది అగ్రికల్చర్ ప్రోడక్ట్ కావచ్చు, లేదంటే చేనేతకు సంబంధించిన ప్రోడక్ట్, హ్యాండ్లూమ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అటువంటివి కావచ్చు. సో అటువంటి ప్రోడక్ట్ల ఎక్స్పోర్ట్స్ని అభివృద్ధి చేయడానికి 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, 1 డిస్ట్రిక్ట్
వన్ ప్రోడక్ట్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ దీన్ని 2018లో లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఏ ఏ జిల్లాల్లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఫేమస్ అవుతాయో వాటిని గుర్తించి వాటిని ఎగుమతి చేస్తారు. దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అయినప్పటికీ ఈ ఎక్స్పోర్ట్స్ని అభివృద్ధి చేసే బాధ్యత మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అంటే ఇది 2 మంత్రిత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక ఆ ప్రోడక్ట్లో భాగంగా, ఆ స్కీమ్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, స్టేట్లకి ఒక్కొక్క మాల్ని కేటాయిస్తూ ఉంది. యూనిటీ మాల్ అని చెప్పేసి. ఆ యూనిటీ మాల్ని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి కేటాయించారు. దీనికి సంబంధించి మొత్తం పెట్టుబడి అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు మే 2న అమరావతి పునర్నిర్మాణ కార్యానికి అమరావతి వస్తూ ఉన్నారు. అక్కడ వర్చువల్గా దీన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. విశాఖపట్నంలోని మధురవాడలో ఈ యూనిటీ మాల్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు 172 కోట్లతో. తొలి విడతలో భాగంగా 86 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యూనిటీ మాల్లో దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, హస్తకళ, ఆర్టిసన్స్ తయారు చేసే ప్రోడక్ట్స్ని ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తయారు చేసే ఈ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ని ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతారనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యూనిటీ మాల్ విశాఖపట్నం మధురవాడ. దీన్ని 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తూ ఉన్నారు. అలానే దీనికోసము, ఈ మాల్ కోసము 172 కోట్లను కేంద్ర ప్రభుత్వము 50 ఏళ్ల కాలానికి గాను వడ్డీ లేని రుణంగా, ఇంటరెస్ట్ ఫ్రీ లోన్గా అందిస్తూ ఉంది. తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీర్చాల్సి ఉంటుంది కేంద్రానికి. ఈ మాల్ని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రోడక్ట్స్ ఫేమస్ ఉంటాయి. అవి వీలైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ జిల్లాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్ప పువ్వు లడ్డూలు ఫేమస్. అలాగా నెక్స్ట్ వన్ తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణలోని సివిల్ సప్లై కార్పొరేషన్ పౌర సరఫరాల వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థకు ఒక అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఒక సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్. ఐఎస్ఓ 9001-2015 అనే ఒక సర్టిఫికేషన్ని ఇవ్వడం జరిగింది. దీనికి కారణము తెలంగాణ ప్రభుత్వము సన్నబియ్యం పంపిణీలో చాలా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉంది, దేశానికే రోల్ మోడల్గా ఉందని చెప్పేసి ఈ అవార్డుని ఇచ్చారు. అలానే 5 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సివిల్ సప్లై కార్పొరేషన్. ఇక ఈ సన్నబియ్యం పంపిణీ విషయానికి వస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైన్ రైస్. భారతదేశంలో తొలిసారిగా ఈ ఫైన్ రైస్ని, సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేసిన తొలి రాష్ట్రము తెలంగాణ. భారతదేశంలో తొలిసారిగా ఈ ఫైన్ రైస్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఉగాది రోజున తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేశారు. సూర్యాపేట జిల్లాలోని హుజురాబాద్లో ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. సో అది కూడా అడుగుతారు, ఈ ప్రోగ్రామ్ని, ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ లాంచ్ చేశారు అని చెప్పేసి. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక పోర్టల్ని తీసుకొని వచ్చింది, సారథి పోర్టల్. ఇవాళ లాంచ్ చేశారు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ సారథి పోర్టల్ని లాంచ్ చేశారు. ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశము వాహనాలకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ను, అలానే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి రెన్యువల్ను, ఏదైనా అడ్రస్ను చేంజ్ చేసుకోవాలంటే అడ్రస్ను చేంజ్ చేసుకోవచ్చు. అందుకోసము ఈ సారథి పోర్టల్ అంటే రవాణా రంగానికి సంబంధించిన సేవలను ప్రజలకు సులువుగా అందించడానికి సారథి పోర్టల్. ఈ పోర్టల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సారథి పోర్టల్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. దీనిని తిరుమలగిరి సికింద్రాబాద్లోని ఆర్టీఓ కార్యాలయంలో లాంచ్ చేశారు. ఇక్కడే దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్ నేషనల్ సెక్యూరిటీ. ఒక విధంగా చెప్పండి ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి ఇన్విటేషన్ అని చెప్పవచ్చు. రష్యా విక్టరీ డే వేడుకలకు రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అవుతూ ఉన్నారు భారతదేశం తరఫున. మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. ఈ విక్టరీ డే సెలబ్రేషన్ సందర్భంగా మే 8 నుంచి మే 10 వరకు
ట్రూస్ను ప్రకటించింది రష్యా. ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు స్వీకారం పలికింది. కాల్పుల విరమణను చేపట్టాలని చెప్పేసి 3 రోజుల పాటు రష్యా నిర్ణయించింది. 3 రోజుల పాటు, ఎందుకంటే విక్టరీ డే సెలబ్రేషన్స్ జరుగుతాయన్నమాట. ఈ విక్టరీ డే అంటే 1945లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ నాజీ జర్మనీని ఓడించిందనమాట. అందుకు వీళ్ళు మే 8 యాక్చువల్లీ ఆ అగ్రిమెంట్ రష్యాకి ఆ జర్మనీకి మే 8న సరెండర్ అగ్రిమెంట్ జరిగింది. మే 8 ఈవినింగ్ టైమ్స్లో. అది మే 9న వీళ్ళు విక్టరీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మే 9th విక్టరీ డే యాజ్ పర్ మాస్కో టైమింగ్స్. మే 9th యాక్చువల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆహ్వానం వచ్చింది, కానీ ఆ పహల్గామ్ దాడి తర్వాత కొద్దిగా ఆయన బిజీగా ఉండడం వల్ల రాజ్నాథ్ సింగ్ గారు అటెండ్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా అలోక్ జోషి గారు. అపాయింట్మెంట్స్కి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా మాజీ భారత నిఘా విభాగం రా మాజీ అధిపతి అలోక్ జోషి గారిని నియమించారు. సో ఇప్పుడు ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ బోర్డు అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే 15 మంది సభ్యులతో కూడిన ఈ జాతీయ భద్రతా సలహా బోర్డు అడ్వైజెస్ ఇస్తుంది దేశ భద్రతకు సంబంధించి. ఇక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోవల్ గారు ఉండనే ఉన్నారు. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి, టూరిజంకి సంబంధించి చార్ధామ్ యాత్రను ప్రారంభించినట్టు ప్రకటించారు ఇండియన్ గవర్నమెంట్. చార్ధామ్ యాత్ర, ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది కొన్ని టైప్స్ ఆఫ్ టూర్స్ ఉంటాయి ఇండియాలో, ముఖ్యంగా చార్ధామ్ యాత్ర, అలానే అమర్నాథ్ యాత్ర, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర. ఈ మధ్యన మనం వార్తల్లో ఎక్కువగా వింటూ ఉన్నాం. కైలాస్ మానస్ సరోవర్ యాత్ర టిబెట్లో ఉంటుంది. మౌంట్ కైలాస్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ప్లేస్ అని చెప్పవచ్చు. భారత్, చైనా తిరిగి ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్రని స్టార్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది. ఈ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర అనేది 3 రకాల మతస్థులకి ఇది కీలకం. హిందువులకి, జైనులకి, బౌద్ధులకి చాలా ఇంపార్టెంట్ కైలాస్ మానస్ సరోవర్. ఇక చార్ధామ్ యాత్ర విషయానికి వస్తే ఇది ఒక టూరిస్ట్ ప్యాకేజ్ అని చెప్పవచ్చు. 4 ప్రదేశాలకి, ఉత్తరాఖండ్లో ఉన్న 4 రిలీజియస్ ప్లేసెస్కి, హిందువులకు సంబంధించిన 4 రిలీజియస్ ప్లేసెస్ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ చూడవచ్చు ఈ ప్యాకేజ్లో భాగంగా. యమునోత్రి అంటే యమునా నదిని పూజిస్తారు అక్కడ, గంగోత్రి అంటే గంగా నది, కేదార్నాథ్ అంటే లార్డ్ శివ, బద్రీనాథ్ అంటే లార్డ్ విష్ణు. ఇక అమర్నాథ్ యాత్ర విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంటుంది అమర్నాథ్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఏషియా అండర్-15 అండ్ అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇది జోర్డాన్లోని అమ్మాన్ పట్టణంలో సక్సెస్ఫుల్గా ముగిసింది. ఇందులో భారతదేశము ఓవరాల్గా 3rd ప్లేస్లో నిలిచింది. ఓవరాల్గా ఆసియా అండర్-15, అండర్-17 కేటగిరీలో 3rd ప్లేస్లో నిలిచింది. కజకిస్తాన్ టాప్ ప్లేస్లో నిలిచింది. కానీ అండర్-15 కేటగిరీలో మాత్రం, ఎక్స్క్లూజివ్గా అండర్-15 కేటగిరీలో మాత్రము భారతదేశము 25 మెడల్స్తో అగ్రస్థానంలో నిలిచింది, టాప్ ప్లేస్. కానీ ఓవరాల్గా మాత్రము 3rd ప్లేస్, 15 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్, 22 బ్రాంజ్ మెడల్స్తో 3rd ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్, 2026 ఆసియా క్రీడల్లోనూ క్రికెట్ ఇది 4వసారి. ఆసియా క్రీడల్లో క్రికెట్ను నిర్వహించడము 4వసారి. గతంలో 2010 ఆసియా క్రీడలు, 2014 ఆసియా క్రీడలు, 2023 ఆసియా క్రీడల్లో నిర్వహించారు. ఇప్పుడు జపాన్లో జరగబోయే 2026 ఆసియా క్రీడల్లో కూడా నిర్వహించబోతా ఉన్నారు. T20 ఫార్మాట్లో, 20 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్లో బోత్ మెన్ అండ్ ఉమెన్, పురుషుల జట్లు, మహిళల జట్లు పాల్గొంటూ ఉన్నాయి. 2023లో జరిగిన ఆసియా క్రీడల్లో ఆ క్రికెట్ టోర్నమెంట్లో అప్పుడు బోత్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో, పురుషులు మహిళల విభాగంలో భారతదేశమే ఛాంపియన్గా నిలిచింది. ఇక 2026 ఏషియా గేమ్స్ జపాన్లోని ఐచి నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి
అక్టోబర్ 4 వరకు జరగబోతూ ఉన్నాయి. ఇక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం 2028 లాస్ ఏంజల్స్ అమెరికాలో జరగబోతా ఉన్న ఒలింపిక్స్లో కూడా 128 ఏళ్ల తర్వాత క్రికెట్ను తిరిగి ప్రవేశపెట్టబోతా ఉన్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అది కూడా T20 ఫార్మాట్లో నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి. ఇక మీకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, మనం ఆల్రెడీ తెలుసుకున్నదే, 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను నిర్వహించబోతా ఉన్నారు. ఇక చివరిసారిగా ఏ ఒలింపిక్స్లో ఏ సంవత్సరంలో క్రికెట్ ఆటను నిర్వహించారో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇంపార్టెంట్ డేస్ ఇన్ న్యూస్. ఇవాళ May 1 ఇంటర్నేషనల్ లేబర్ డే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. 1889లో అమెరికాలో ఒక లేబర్ మూమెంట్ ఫలితంగా ఏర్పాటైన ఒక ఇంపార్టెంట్ డే అని చెప్పవచ్చు. కార్మికుల వెల్ఫేర్ కోసము, లేబర్ వెల్ఫేర్ కోసం దీన్ని ఎవ్రీ ఇయర్ May 1న జరుపుకుంటాం. ఇక ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి సేఫ్టీ అండ్ హెల్త్ ఆఫ్ వర్కర్స్. సేఫ్టీ అండ్ హెల్త్ ఆఫ్ వర్కర్స్, దీన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. థీమ్ చాలా ఇంపార్టెంట్, సేఫ్టీ అండ్ హెల్త్ ఆఫ్ వర్కర్స్. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. అండ్ మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వేవ్స్ సమ్మిట్, క్యాస్ట్ సెన్సస్ను నిర్వహించబోతా ఉన్న భారత ప్రభుత్వం, మేఘాలయ టు అస్సాం గ్రీన్ఫీల్డ్ హై స్పీడ్ కారిడార్, 46వ ప్రగతి మీటింగ్కు అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, డిజిటల్ సదుపాయం జీవన హక్కులో అంతర్భాగము సుప్రీంకోర్టు, రష్యా మరియు ఉత్తర కొరియా మధ్య తుమెన్ నదిపై మొదటి రోడ్డు వంతెన, సిరియాపై ఇజ్రాయెల్ దాడులు, ఆంధ్రప్రదేశ్లో యువతకు నైపుణ్యం కల్పించడానికి యూనిసెఫ్తో ఒప్పందం, ఆంధ్రప్రదేశ్లో 11 MSME పార్కుల ప్రారంభం, విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతా ఉన్న యూనిటీ మాల్, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ISO సర్టిఫికెట్, తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసిన సారథి పోర్టల్, రష్యా విక్టరీ డే పరేడ్కు రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా అలోక్ జోషి, చార్ధామ్ యాత్ర ప్రారంభం, ఆసియా అండర్-15 మరియు అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్, 2026 ఆసియా క్రీడల్లోనూ క్రికెట్, అంతర్జాతీయ లేబర్ డే, ఇంటర్నేషనల్ లేబర్ డే. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.